హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడియోస్ పెట్టాలా వద్దా అని. యూట్యూబ్ ఛానల్ నేను గత 2 ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నాను, కానీ వ్యూస్ రావట్లేదు. చెయ్యాలా మానేయాలనిపిస్తుంది, కానీ పట్టు వదలకుండా మళ్ళీ మనం ప్రయత్నించాలి. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని కోరుకుంటున్నాను, కానీ రావట్లేదు. ఉంచాలా మానేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి అయితే మెంటల్ ప్రెజర్ వస్తుందన్నమాట. ఫస్ట్లో ఏముందిలే నార్మల్గా పెట్టుకోవచ్చు అని అనుకున్నాం, కానీ ఇది ఒక వృత్తి కింద తీసుకున్నాం కాబట్టి దాంట్లో సక్సెస్ రాకపోతే తెలియని ఒత్తిడి అయితే గురవుతున్నాము. తీసేయాలని అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఏదో ఒక రోజు దేవుడు మనకి అవకాశం ఇవ్వకపోవడా అన్న ఆలోచనతోటి ముందుకైతే వెళ్దాము, తీయకూడదు అనే ఉందండి. కానీ ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఉంచనా తీసేనా అని. ఎవరు చూడట్లేదు, చూసినా లైక్స్ రావట్లేదు. చూసిన వాళ్ళు లైక్స్ కొట్టినా నా వీడియో ముందుకు వెళ్తుంది, వాళ్ళు కూడా ఎక్కువ లైకులు కొట్టట్లేదు. ఏమీ అర్థం కావట్లేదు. ఇంతకంటే దారుణంగా ఎలాంటివి తీసినా వస్తున్నాయి, కానీ మనం కొంచెం ఆలోచించి తీసుకున్నా రావట్లేదండి. వీడియోస్ చేయాలా వద్దా కూడా అర్థం కావట్లేదు. షార్ట్స్ అయితే మరీ దారుణంగా వస్తున్నాయి. వ్యూస్ అయితే 500, 400 అలా వస్తున్నాయి. ఇక లాంగ్ వీడియోస్ అయితే 100 కంటే ఎక్కువ రావట్లేదు. ఒక్కొక్క వీడియో అయితే 20 వ్యూవర్సే వస్తున్నాయి అన్నమాట. ఇలా జరుగుతుంది. నేను ఉంచాలా తీసేయాలో కూడా ఏమీ అర్థం కావట్లేదు. మానిటైజేషన్ కూడా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్కి అయితే అసలు వెళ్ళట్లేదు నా ఛానల్. ఏమైందో కూడా అర్థం కావట్లేదు. సడన్గా అసలు వ్యూస్ కూడా ఇంకా మరీ దారుణంగా తగ్గిపోయినాయి. కొంచెం మాదిరిగానే వెళ్ళేవి అంతకుముందు, ఇప్పుడైతే మరీ దారుణంగా తగ్గిపోయినాయి. నేను ఏం తప్పు చేశానైతే నాకు తెలియట్లా. రెగ్యులర్గా అయితే వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నాను, అయినా కూడా వ్యూస్ అయితే రావట్లేదండి. అంటే నార్మల్గా డైలీ వీడియోస్ పెడితే మనకి ఛానల్ గ్రోత్ ఉంటుంది అన్నారు. నేను డైలీ కంటిన్యూగా వీడియోస్ పెడుతున్నాను, డైలీ 2 పెడుతున్నాను. మధ్యలో ఒక్కటి పెడుతున్నాను, కానీ డైలీ 2 వీడియోస్ పెడుతున్నాను. వారంలో 1 వీక్ వచ్చి ఒక 3 అలాగా పెద్ద లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. అయినా గ్రోత్ అయితే ఏమీ లేదు. మా వారైతే ఎందుకు దానివల్ల నీకేంటి ఉపయోగం తీసే అంటున్నారు. నేనే ఏదో ఆశ, ఎక్కడో చిన్న ఆశ నాకు చావలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో నాకు సక్సెస్ అనేది వస్తుంది అని ఆ దేవుడి మీద నమ్మకంతో అయితే ముందుకు వెళ్తున్నాను. ఉంచాలా తీసేయాలని అయితే మైండ్లో సాగుతుంది, కానీ మళ్ళీ ఏదో ఒక మూల ఉంచుదాం, ఏదో ఒకరోజు మనకు సక్సెస్ వస్తుందిలే అన్న ఆశ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే రన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు లైక్ చేస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఈరోజు వంట విషయానికి వస్తే, నా కోసం అమ్మ అయితే వెజిటేబుల్ కిచిడి చేసిందండి. నేను ఎక్కువ ఈ కిచిడియే తింటున్నాను ఈ మధ్యన. కర్రీస్ అయితే వచ్చి మెంతుకూర, పొనగంటి కూర, టమాటా ఇగురు, మెంతుకూర పొనగంటి కూరతోటి టమాటా వేసి పచ్చడి చేసింది, బెండకాయ ఫ్రై, చారు. మీ లంచ్ ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తారా లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. దయచేసి చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి వీడియోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.